Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఈ దినం 8వ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనము, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడి వాక్యం దీవించును గాక. That I may cause those that love me to inherit substance, and I will fill their treasures. Proverbs 8:21. May the Lord bless this word. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనను ఒక వాగ్దానం చేస్తున్నాడు, మనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు అంటే మనం నిజంగానే ఎంతో సంతోషిస్తాం, ఎంతో ఆనందిస్తాం. వీఆర్ బ్లెస్డ్ అని అనుకుంటాం. ఎందుకు అంటే ఆయన్ని ప్రేమిస్తే సమస్తానికి కూడా మనము అధికారులం అవుతాము. మనం ఆయన ఇచ్చేటువంటి ఆస్తికి మనము కర్తలుగా మారుతాము. హల్లెలూయా. అంటే ఆయన ఇచ్చేటువంటి ఆస్తి డబ్బా లేకపోతే ఏదన్నా ఇల్లా లేకపోతే ఏదైనా గృహమా, మరి ఏదైనా సరే అవ్వచ్చు. కానీ వాటన్నిటికన్నా ఎక్కువగా దేవుడు మనలను ఆయన కొరకు ఆత్మను సంపాదించేటువంటి ఆ యొక్క గొప్ప పనిలో దేవుడు మనలను వాడుకుంటాడు. హల్లెలూయా. మనం ఒక్క వ్యక్తిని కానీ దేవుని సన్నిధికి నడిపించగలిగితే దేవుని సన్నిధిలో మనం ఆశ సంపాదించుకునే వారము అవుతామండి. పరలోకంలో మనము ధనాన్ని మనం కూర్చుకోవాలి. ఇహలోకములు ధనం కూర్చుకోవటం కాదు, కానీ పరలోకము ధనం కూర్చుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరలోకము ధనం కూర్చుకుంటే అది చెమ్మటైనను తుప్పైనను పట్టదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగే దేవుడు మనల్ని కేవలం ఇహలోక పరంగా ఆశీర్వదించడం మాత్రమే కాదు, కానీ పరలోక పరంగా కూడా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి నన్ను కూడా వాడుకుంటాడు. వారి నిధులను నింపుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడెక్కడైతే మరి ఖాళీగా ఉందో ఆ ఖాళీ పాత్రలన్నింటినీ కూడా దేవుడు నింపేటువంటి వాడిగా ఉంటున్నాడు. మనం అందరం కూడా ఆయన చేతిలో పాత్రలంగా వాడబడాలి. హల్లెలూయా. ఆయన మనకి ఇచ్చేటువంటి వరములతో, మన యొక్క పాత్రలు ఆయన ఇచ్చే వరములతో నింపబడి ఆ వరములను దేవుని కోసం వాడుకుంటూ మనము ముందుకు సాగుతామండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిత్తం దేవుని యొక్క రాజ్యము నిర్మించబడుట ఆయన యొక్క చిత్తం. దేవుని యొక్క రాజ్యం కట్టబడుట ఆయన యొక్క చిత్తం. దేవుని యొక్క రాజ్యం కట్టబడాలంటే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని నమ్మాలి. మరి ఆయన యేసు ప్రభువుగా అంగీకరించాలి, రక్షకుడిగా అంగీకరించాలి. హల్లెలూయా. కాబట్టి మరి ఎంతోమంది నశించిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నశించిన వారిని వెదకు రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింటున్నాడు. కాబట్టి ఆయనకు మనం రాయబారులముగా, మనం కూడా ఇహలోక పరంగా అనేక మందికి దేవుని ఒక సువార్తను ప్రకటించేటువంటి వారముగా మనం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఇహలోక పరంగా మాత్రమే కాదు, కానీ పరలోక పరంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అనేక మంది రక్షణార్థమైన నన్ను కూడా దేవుడు వాడుకొనును గాక. దేవుడి వాక్యం దీవించడం గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఈ దిన ముందు ప్రభ మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని ప్రభ బ్లెస్ చేసినందుకు దేవా నీకు వందనములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదునని చెప్పావు తండ్రి. అవును యేసయ్య ప్రభునాథుడు, మమ్మల్ని ఆస్తికర్తలుగా చేసి మమ్మల్ని దీవించేటువంటి దేవుడు అని, మా యొక్క నిధులను నింపేటువంటి దేవుడు అని నాయన నీకే స్తోత్రము తండ్రి. నీకే వందనం చెల్లించుకొని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.